14 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తారు మొత్తం. ఐలాండ్లో ఆడాలి. ఇదే మన బోట్ అన్నమాట. అంత మాట మనం ముందుకు వచ్చినాం టైటానిక్ లాగా అనమాట. ఏం చేద్దామంటావు మరి? లేక్ లాగేం లేదు, సముద్రం లాగానే ఉందన్నమాట. అవునా? అబ్బా నువ్వు ఆల్తావా అనుకున్నామని జరగవు అన్ని. చేసుకుంటారు వాళ్ళకి ఆదాయం, మనకి పని పాట లేకుండా ఇక్కడ తిరుగుతున్నాం. అది సంగతి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవారు. ఎవరు అడిగారా నిన్ను? ఎవరు అడిగారా? ఆయన ఏదో అడిగాడు పాపం, ఏదో భాషలో, నాకైతే ఏం అర్థం కదా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. దుబాయ్లో ఏం చేయాలి సార్? ఇదండి మనం ఇక్కడైతే ఉన్నాం. అంగన్వాడీ ప్రీ ప్రైమరీ. ఆయన అంటారు మీరు గొప్ప మేం గొప్ప, మేమే గొప్ప అంటుంది మేక. పళ్ళు బాగున్నాయి, బాగా అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ప్రశాంతంగా ఉంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కాసేపు రెస్ట్, తర్వాత అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. తమిళనాడు బార్డర్ దగ్గర ఫుడ్ ఈ విధంగా ఉందన్నమాట. తమిళనాడు ఫుడ్ మొత్తం. మనం ఇప్పుడు బోటింగ్కి వెళ్ళాలంటే ఒక 14 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అక్కడ ఏం దొరుకుతుందో తెలియదు కాబట్టి మనం కొంచెం లంచ్ చేసేసి వెళ్ళిపోతాం. ఎంత టైం పడుతుందో మీ కటింగ్ కూడా చూపిస్తాను, ఎక్కడ కట్ అవ్వాలి ఆ ప్లేస్ అనేది. నాకే తెలియదు. తమిళనాడు ఎంటర్ అయితే అయిపోతాం, చెక్ పోస్ట్ దాటుతాం అనమాట. దాని తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. నెల్లూరు నుంచి టోటల్ గా 3 టోల్ గేట్లు దాటిన తర్వాత చెన్నై ఆ యొక్క బార్డర్ దగ్గర లెఫ్ట్ కటింగ్. ఇది బీవీ పాలెం దగ్గర ఇరుక్కం ఐలాండ్ కాదు, అది ఇరక్కం ఐలాండ్. ఐలాండ్ దగ్గరికి వెళ్ళడానికి జంక్షన్ ఇది అనమాట. సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి తడ బార్డర్ అనమాట, అది చెన్నై బార్డర్ వస్తుంది. సో చాలా సేపు పడుతుంది, 3 అవర్స్ ఈజీగా పట్టద్దు అనమాట. 4 టోల్ గేట్లు దాకా వస్తాయి. సో మనకి 3 అవర్స్ పట్టద్ది. ఇదిగోండి ఇక్కడ లొకేషన్ కోసం నేను దిగాను. ఇక్కడ వచ్చి ఇలా ఉంటే ఇక్కడ కట్ అయితే మనకి ఇక్కడ అనమాట. ఇది లోపలికి వెళ్ళే ప్లేస్. ఇది ఇక్కడ మీకు బోట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఐ థింక్ 14 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తారు మొత్తం. ఓకే, దగ్గరలో ఉండేది నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఐలాండ్ చూపించాలని. సో చూసి ఎక్కడ ఉంది అక్కడ ఎలా ఉన్నది అనేది మీకు క్లియర్గా అక్కడ ఫ్యామిలీస్కి అలో బాగుందా లేదా అనేది మనం అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడదాం. ఇదో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ ఏరియాలో నుంచి మనం ఎక్కాలన్నమాట. ఇరుక్కుం ఐలాండ్లోకి వెళ్ళి మళ్ళీ వస్తాం. సో ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నారు అక్కడ.
అక్కడ బోట్ మాట్లాడుకొని మనం ఐలాండ్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి ఎంత అడుగుతున్నాడు అమౌంట్, ఆ అమౌంట్ని బట్టి మనం వెళ్ళేది లేని దానికి ఇంటికి వెళ్ళిపోవడమే ఎంత అనేది. ఎక్కువ అమౌంట్ అయితే మనం ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ నుంచి అయితే చాలా ఉన్నాయి బోట్లు. మరి వాళ్ళందరూ వస్తారు లేదు మనకు తెలియదు. ఇక్కడికి వచ్చేవాళ్ళు కొంతమంది అనమాట, లోపలికి వచ్చేవాళ్ళు వాళ్ళ వరకు తీసుకెళ్ళచ్చు. ఇది ఐలాండ్లో ఆడాలి, అందుకని స్టాండ్ తీసుకుంటుంది. పెద్ద ప్లేయర్ కూడా వచ్చాడు. ఇదే మన బోట్ అన్నమాట. జలసాగా వెళ్ళిపోవడానికి బోట్ రెడీ, సిద్ధం. దిగాలా? ఎక్కాలా? దీంట్లో దిగాలా నీళ్ళలో? అవునా? అయ్యో, ఎక్కుండి ఎక్కలేమా? దిగాలంటే దగ్గర దిగి మనం ముందుకు వచ్చినాం టైటానిక్ లాగా అనమాట. ఏం చేద్దామంటావు మరి? టాప్ ఒకటి వేసారు ఇక్కడ, మన బ్యాట్ ఇక్కడ పెట్టేద్దాం. మనం ముందుకు వచ్చింటే రెండుకి బాగుంటుంది వ్యూ. ఇప్పుడు మీకు నీళ్ళని దగ్గర నుంచి ఇట్లా తీసి చూపిస్తా. మనం ఇరుక్కున్న ఐలాండ్ కదా, ఎదురుగా ఉంది. నేను ఇంకా ఇట్లా తిరగాలనుకున్నా, ఎదురుగా ఉంది. అక్కడికి వెళ్తున్నాం అనమాట. అలలు అయితే మామూలుగా ఇప్పుడు సముద్రంలో వస్తాయి కదా, అంతకన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. లేక్ లాగా ఏం లేదు, సముద్రం లాగానే ఉందన్నమాట. అంటే ఇదంతా కూడా లేకే, పులికాటు లేక్ అంటారు కదా, అదే సరస్సు. లోపలికి వెళ్దాం, ఇరుక్కున్న ఐలాండ్ లోపలికి వెళ్ళి దారి చాలా ఉంది. జరిగే టూరిస్ట్ వస్తూ ఉంటారు. తెరచాప వేసుకోవాలి ప్రతి ఒక్క ఇంట్లోనే. ఇక్కడ మన అన్న అడిగింది ఏంటంటే 1500 రూపీస్ అడిగాడు లోపలికి వెళ్ళి తిరిగి మళ్ళీ రావడానికి. సరే ఇంకొక 130 తెలుసుకొని వచ్చేసాం. సరే మీరే ఎవరైనా కానీ వెళ్ళుంటే మొత్తం కామెంట్ చేయండి, ఓకేనా? మొత్తం అందులోకి విజిల్స్ అని చూడండి. భీములవారిపాలెం నుంచి ఇరక్కం అనే ఊరు ఐలాండ్కి కనీసం 12 కిలోమీటర్ల దూరము, 1 అవర్ జర్నీ. కాబట్టి ఎండకి ప్రొటెక్షన్ ఏమి ఉండదు, ఖాళీగా ఉంటాయి కాబట్టి బోట్లు. 1 అవర్ మనం ఎండలోనే ఉండాలి. కాబట్టి ఏదైనా మీరు ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు ఏమైనా ఇలా ఉంటుంది బోటు. కాబట్టి మొత్తం ఎండ అంతా కూడా మన మీదే ఉంటుంది. సో మేము ఎలా వెళ్తుంటే కొన్ని చేపలు కూడా కెమెరాకి చిక్కాయి. సో అవి కూడా తీసాం. 1 అవర్ మనం ఇదే జర్నీ చేయాలి బోట్లో. సో ఇదిగోండి పిల్లలు లాగుతున్నారు కదా, వీళ్ళందరూ కాలేజీ పిల్లలు అనమాట. మేము మధ్యాహ్నం వచ్చి బోట్ తీసుకుంటే మా బోట్లో వచ్చేసారు. వీళ్ళు బోట్లో వెళ్ళి చెన్నైకి చదువుకొని మళ్ళీ వచ్చేస్తుంటారు బోట్లో. ఇదే ఇరక్కం ఐలాండ్ ఎంట్రీ ఇది. సో లోపలికి వెళ్ళి మొత్తం ఊరంతా చూడడమే, చూపిస్తాను. మాతో పాటు వచ్చేయండి. చెట్టు లోపల ఉన్నాయి, రండి. ఉయ్యాలు ఊగుదాం. పడిపోతా. ఎండ కూడా నువ్వు ఆల్తావా? నేను ఆల్తా నువ్వు ఆల్తావా? ఇక్కడ లోపలికి రాగానే ఉయ్యాలు కొన్ని వేసేది ఊపుకోమని. అవి కాకుండా ఓడంతోనే కట్టేది ఉయ్యాలు. ఇక్కడ కొన్ని వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూర్చోడానికి. అలా ఇవి రెడీ చేస్తున్నారు, ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయితే ఇంకొంచెం బాగుంటుంది, ఇంకొన్ని రోజులు పట్టేటట్టుంది ఇక్కడ.
అయితే ఇక్కడంతా ఊరు తిరగలం, ఎండ ఎక్కువ ఉంది. అయినా ట్రై చేద్దాం, ఒక 1 అవర్ వెయిట్ చేసి కొంచెం ఎండ తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళి ఊరంతా కవర్ చేద్దాం. ఇప్పుడు చూసిన చెట్టు ఇదంతా ఒక చెట్టు బయటికి లోపలికి రాగానే ఐలాండ్లోకి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని ఇలా చేసి పెట్టారు ఉయ్యాలై గట్టి. సో ఇక్కడ కొంచెం అయితే రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు, తర్వాత అయితే లోపలికి వెళ్దాం. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ఇరకం ఐలాండ్కి వచ్చేటప్పుడు మిస్ అవ్వని కొన్ని వస్తువులు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వాటర్ బాటిల్, అలాగే చిన్న క్యాంప్ ఫైర్ లాంటిది, కింద వేసుకొని పడుకోవడానికి, ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి దీని కింద పడుకుంటే కుచ్చుకుంటుంది అనమాట. సో ఇవన్నీ మర్చిపోబాకండి. ఇక్కడ లోపల ఉన్నాయనేది ఒక పిల్లల్ని అడిగా, పిల్లలు ఆడుకుంటున్నారు. సో వీళ్ళు ఎక్కువ థర్డ్ క్లాస్ 4th క్లాస్ చదవాలన్నా అది ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వచ్చాం కదా తెప్పలాంటి చిన్న బోటు, దాంట్లో పోవాల్సిందే. ఇక్కడ మాత్రం అంగన్వాడీ వరకు ఉన్నట్టుంది లోపల. సో లోపలికి వెళ్దాము, ఏదైనా షాప్స్ ఉంటే ఏమన్నా తాగడానికి తీసుకున్నాము. అక్కడైతే తీసుకొచ్చి వదిలేసాడు. ఇక్కడంతా ఇంకా ఊరే అనమాట, తిరగదాం మనం. ఇక్కడ పిల్లలు ఏదో పట్టుకొని వస్తున్నారు చూడండి. ఆగిపోయాడు కెమెరా చూసి. సో మనం ఇప్పుడు చల్లే, సో మనకి పిల్లలు వెల్కమ్ చెప్పారు. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని లోపలికి వెళ్దాం అనమాట. ఇక్కడైతే ఏం సిగ్నల్స్ కూడా లేవు, పోదాం పండి. మనం ఏదో ఫారినర్స్ లాగా, వీళ్ళేదో పేదవాళ్ళలాగా, లేదా వాళ్ళని చూసినట్టుగా మన కటింగ్, మనం ఏదో వేరే దగ్గరికి వెళ్ళినట్టు మనం పెద్ద గొప్పలాగా ఏమి లేదు. బడి వాళ్ళకి పనులు చేసుకుంటారు, వాళ్ళకి ఆదాయం, మనకి పని పాట లేకుండా ఇక్కడ తిరుగుతున్నాం. అది సంగతి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చూడండి, క్లోజ్ చేస్తున్నారు. టిఫిన్ షాప్ అనుకుంటా, క్యాలెండర్లు అన్నీ ఉన్నాయి. ఆయన ఏదో అడిగాడు పాపం, ఏదో భాషలో, నాకైతే ఏం అర్థం కదా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. తమిళ్లో అదొక ఇదిగా ఉంది, అందుకని ఏదో నేను చేతులు ఇచ్చేసే. ఇదే ఊరు అన్నాడు. మెయిన్ రోడ్ ఉందిగా, మెయిన్ రోడ్ ఎండింగ్ వరకు వెళ్దాం, ఏముందో చూద్దాం. అక్కడ ఇటొక రోడ్ ఉంది, అది చిన్న ఊరు, మనకి ఎండింగ్ అనిపించేస్తుంది. ఆడ దాకే ఉంది రోడ్డు కూడా, ఎండ్ అయిపోయింది. ఇది ఇక్కడ దాకా ఉంది రోడ్డు, ఎండ్ అయిపోయింది. ఇది ఏదో తుఫాను భవన్ లాగా ఉంది, తుఫాను వచ్చినప్పుడు వెళ్ళేదానికి. అయితే అది బాగా పడిపోయింది ఇక్కడ. అది కొంచెం సాయంత్రం పూట వస్తే బాగుంటుంది అనమాట, ఎండ ఎక్కువ ఉంది. అయినా ఏం కాదులే, ఒకరోజే కదా ఎండలో. కాసేపు కూర్చుందాం అయ్యా, చల్లగా ఉంది. గెస్ట్ హౌస్ చూడండి, భలే ఉంది. ఇసుక మాత్రం, ఇసుక అమ్ముకోవడమే చాలా పెద్ద. దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. ఇదండి, మనం ఇక్కడైతే ఉన్నాం ఇరకం ఐలాండ్లో. ఇట్లా నేరుగా ఇదిగో ఇట్లా వెళ్ళిపోతే
మళ్ళీ మనకి ఇక్కడ దీంట్లో చూపిస్తుంది కదా, దీంట్లో చూపిస్తుంది కదా, ఇదండి ఇక్కడ చూపిస్తుంది కదా. ఈ వాటర్లో నుంచి మళ్ళీ ఇంకొక ఐలాండ్కి వెళ్తాం. ఆ ఐలాండ్ దాటిన తర్వాత వే ఆఫ్ బెంగాల్ సముద్రం, అదే బంగాళాఖాతం అనమాట, అది సముద్రం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ ప్రీ ప్రైమరీ. హాయ్ మేక గారు, మీరు గొప్ప మేం గొప్ప? మేమే గొప్ప అంటుంది మేక. ఎందుకంటే ఆకులు మేస్తుంది కానీ ఏ జబ్బులు పడవు, కానీ దీన్ని మనం మేస్తాం జబ్బుని పడిపోతాం, కాబట్టి మీరే గొప్ప. నవ్వులు నోట్లో ఏంటి? పళ్ళు కొంటున్నావా బాగా? పళ్ళు బాగున్నాయి, బాగా అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పరాపా. అవ్వ పాపం చీపిరి కట్టలు తయారు చేస్తుంది. కూర్చున్నాము, కాసేపు పడుకుందాం. ఉంటుందా లేదు గట్టిగానే ఉంది, గట్టిగానే ఉంది. అబ్బా ప్రశాంతంగా ఉంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కాసేపు రెస్ట్, తర్వాత ఇది కనిపిస్తుంది కదా అదే ఐలాండ్. వచ్చేసాం మనం బోటు దగ్గరికి, వెళ్ళిపోదాం కాసేపు పడుకొని. అనబాగరా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఓకే, ఫైనల్గా అయితే మనం ట్రిప్ కంప్లీట్ చేసి వచ్చాము. నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక 3 hours టైం పడుతుంది ఇక్కడికి రావడానికి. ఈ వీడియోలో మొత్తం చూస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. నేను లొకేషన్స్, టర్నింగ్ ఎక్కడ తిరగాలని కూడా చెప్పాను. దాదాపు ఇది చెన్నై బార్డర్ కానీ నెల్లూరు డిస్టిక్కే, తడా మండలం. ఇది కరెంట్ అంతా కూడా వేనాడు ఆ యొక్క ముస్లిమ్స్ దర్గా, అది ఫేమస్ అంటే అక్కడ నుంచి వాళ్ళకి పవర్ వస్తుంది. ఇక మెయిన్ ఏరియా మొత్తం కూడా 2 ఊర్లు కలిపి ఉంటుంది అనమాట. ఏరియా కలిపి ఒక పంచాయతీ లోపల. సో అక్కడంతా తిరిగి చూశారు కదా, కొంచెం విలేజ్ లాగానే ఉంది. కొన్ని ఏంటంటే అక్కడ నైట్ మనం క్యాంపెయిన్ వేసుకోవడానికి అయితే ఒక రోజు వెళ్ళి మరుసటి రోజు వస్తే బాగుంటుంది. వెంటనే వెళ్ళి గబగబా వచ్చేసి ఏమి ఉండదు. సో ఫుడ్ అవన్నీ కూడా అక్కడ కొంచెం కష్టం, మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్తే బాగుంటుంది. ఫ్యామిలీస్ కూడా ఓకే వెళ్ళొచ్చు. నాకు తెలిసి అక్కడ ఈ లైఫ్ జాకెట్స్ అనేది యూస్ చేస్తే బెటర్, ఎందుకంటే వాటర్లో వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ లోతు లేదంటున్నారు, మేబీ ఉండొచ్చు. ఓకేనా, ఈ ట్రిప్ ఎలా అనిపించింది మీరు ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటరు మెయిన్ లోపల అయితే చిన్న చిన్న షాప్స్ ఉంటున్నాయి. లోపల అయితే ఫోన్పే పనిచేయట్లేదు సక్రంగా, అది ఏ నెట్వర్క్ అయినా పనిచేయట్లేదు. ఎక్కువగా పనిచేసేది జియో ఒకటే అంటున్నారు. సో ఏ నెట్వర్క్ కూడా మాకైతే అక్కడ పేమెంట్ అవ్వలేదు. మా దగ్గర ఉన్న అమౌంట్ని వాటర్ తీసుకున్నాము. అలాగే ఫుడ్ వాటర్ కొంచెం కష్టం అనమాట. లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చిన దానికి 1600 అయింది, అంటే బోట్కి ఖర్చు. మనకి ఇక్కడ ఖర్చు అయింది మొత్తం ఖర్చు చెప్తామేనండి. పారాయలు ఒక 2000,
కారు లేకుండా మీరు తక్కువకి వస్తే అది మైనస్ అయిపోతుంది. అలాగే టోల్ గేట్స్ కూడా తగ్గిపోతాయి. మనం ఫుడ్ నాకు ఇక్కడ ఒక 500 అయింది, ఒక 4 తిన్నాం ఫుడ్. వెళ్ళి వచ్చి దానికి ఒక 1600, మొత్తం ఎంత అయింది 2100. అంతటితో కంప్లీట్ అయిపోయినండి ఆల్మోస్ట్. మళ్ళీ మేము కార్లో వెళ్ళిపోతాం కదా, 2000 యాడ్ అయ్యింది. లేకపోతే మనకి ఇక్కడ దగ్గర నియర్ బై రైల్వే స్టేషన్, ఇక్కడ సూలూరుపేట దగ్గరలో అరంబెక్కం అనే రైల్వే స్టేషన్, అక్కడ కానీ దిగితే దగ్గరే. ఇక్కడ లోపలికి రావడానికి పెద్ద దూరం అయితే ఏం లేదు, 1.5 కిలోమీటర్ ఉంది అంత లోపలికి. ఎవరో ఒకరు ఆటోలు వస్తుంటాయి, అవి కానీ ఎక్కి ఇక్కడ కానీ వచ్చేసి స్పాట్కి. ఇక్కడ నుంచి ఏ బోట్ అయినా వస్తుంది, ఆ బోట్లు మనం మాట్లాడుకొని వెళ్ళి వచ్చేయచ్చు. ఓకేనా, ఇదే ఇన్ఫర్మేషన్. చాలా తక్కువగా అంటే 2500 అయిపోయింది. 4 మెంబర్స్ 5 మెంబర్స్ అలా వెళ్ళి రావచ్చు. ఒకరికే కాదు నేను బోట్ చెప్పింది, ఆ బోట్లో కనీసం ఒక 20 మంది ఎక్కచ్చు అంటున్నాను. ఓకేనా, ఆ 20 మందికి అయితే వాళ్ళు ఎక్కువ చెప్తారు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ కాలుతుంది కాబట్టి. మాకైతే 5 మందికి కలిపి 1600 తీసుకున్నారు. ఒక 20 మందికి 2000 అట్లా తీసుకుంటారు. ఆ విధంగా ఉన్నాయి రేట్లు. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బై బాయ్.